హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ పే క్లాస్లో 26th డే అండి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కోసమని ముందు రోజే నేను మిల్లెట్స్ అనేది నానబెట్టుకున్నానండి. మిల్లెట్స్ దోశ వేయడానికి 1 గ్లాస్ ఆరికలు, 1 గ్లాస్ సామలు, 1 గ్లాస్ కాబోలి శనగలు, 1 గ్లాస్ మినపప్పు, అందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసానండి. అవన్నీ కూడా ముందు రోజు ఆఫ్టర్నూనే నానబెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ మిల్లెట్స్ అనేవి ఎక్కువసేపు నానాలి. ఎక్కువసేపు నానితేనే మనకు పిండి అనేది బాగా ఫర్మెంట్ అయ్యి కూడా మన శరీరంలో బాగా జీర్ణం అవుతుంది. అందుకోసం ముందు రోజు 8 అవర్స్ నానబెట్టుకున్నానండి. నైట్ కల్లా కూడా అంతా నానిపోయాయి. నేను వాటిలో 1 గ్లాస్ అటుకుల్ని కూడా బాగా వాష్ చేసి వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీలో వేసుకొని మన దోశపిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో అలానే మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా బాగుంటాయన్నమాట ఈ దోశలు. చాలా హెల్తీ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగే ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. అలాగనే మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ చూడండి, మా నార్మల్ దోశపిండి అంటే బియ్యం వేసి వాటర్ వేసి ఎలా దోశపిండి పట్టుకుంటామో అలానే మిక్సీ పట్టేసుకున్నాను. ఒక 6 మెంబర్స్ ఫ్యామిలీ ఉన్నారనుకోండి, అవొక గ్లాస్ వేసేసి మినపప్పు వేసేసి 3 రకాల మిల్లెట్స్ కలిపి 1 గ్లాస్ మినపప్పు కలిపి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా నానబెడితే ఒక రోజంతా బ్రేక్ఫాస్ట్కి సరిపోతుందండి. ఇక్కడ మిల్లెట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనము మిక్సీ గిన్నెలో ఆ మిల్లెట్స్కి సరిపోయే అవి మునిగే వరకే వాటర్ వేసుకోండి. ఎక్కువ వేస్తే అంటే పిండి అంతా కూడా లూజ్ అయిపోతుంది, మనకు దోశలు అనేవి సరిగా రావన్నమాట. అందుకోసం ఆ మిల్లెట్స్ అనేవి మునిగే వరకు మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ తర్వాత చెక్ చేసుకొని పిండిని అంతా కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ అంతా పిండిని అంతా కూడా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా పిండిని అంతా కూడా మిక్సీ పట్టేసి మనం అసలు కలపాల్సిన అవసరం కూడా లేదండి. పిండిని అంతా మిక్సీ పట్టిన తర్వాత ఇంకా మూత పెట్టేసి మార్నింగ్ చూస్తే ఎంత బాగా ఫర్మెంట్ అవుతుందంటే అంత బాగా ఫర్మెంట్ అవుతుంది. చూడండి, అడుక్కు ఉన్న పిండి పైకి వచ్చేసింది. పిండి చాలా బాగా ఫర్మెంట్ అయిందండి. మార్నింగ్ కల్లా లేచి చూస్తే చాలా బాగా ఫర్మెంట్ అయింది. ఎంత బురుగ్గా వచ్చిందంటే అంత బురుగ్గా వచ్చిందనమాట పిండి. మనం కలపాల్సిన అవసరమే లేదండి, అదే బాగా ఫర్మెంట్ అయిపోతుంది. తర్వాత నేను ఇంకా ఫర్మెంట్ అయిన పిండిని అంతా కూడా కలిపేసుకొని ఇంకా కొద్దిగా పక్కన తీసి పెట్టేసుకొని వాటిలో మనం సోలా పొడి అలాంటివన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి అవి నానే వరకు కలుపుకోవాలి. ఇంకా నేను ఇక్కడ పిండి అంతా కూడా కలిపేసుకొని దోశ వేసుకుంటున్నాను. నేను ఈ దోశలోకి రాయలసీమ స్పెషల్ అయిన ఎర్రకారం చేశానండి. అంటే ఎర్రగడ్డ, కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక 5-6 వెల్లుల్లివి కూడా వేసేసి మిక్సీ పట్టేసినాను ఎర్రగడ్డ కారాన్ని. ఇంకా ఎర్రగడ్డ కారంతో ఈ దోశలన్నింటినీ కూడా వేసేస్తున్నాను. చాలా బాగా వస్తాయండి. నార్మల్ దోశలు తినలేకపోయామే అనే ఫీలింగ్ ఉండదన్నమాట. నార్మల్ దోశలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. పెన్నానికి అతుక్కోవండి, చాలా బాగా వస్తాయి. ఆ దోశనందరినీ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని చల్లుకోవాలన్నమాట. ఆయిల్ని చల్లేసుకొని ఇంకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకుంటే బాగా కాలుతుందండి. చూడండి, నార్మల్ దోశ ఎలా కాలుతుందో అలానే కాలింది కదా. తర్వాత నేను ఇక్కడ 2 పక్కల కాల్చేసుకొని తర్వాత ఎర్రకారం పట్టిస్తున్నాను. ఈ ఎర్రగడ్డ కారం అండి, రాయలసీమ స్పెషల్. తర్వాత ఈ ఎర్రగడ్డ కారం పైన పప్పల పొడిని కూడా చల్లుతానమాట. ఈ ఎర్రగడ్డ కారం పప్పల పొడి చల్లితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను వెయిట్ లాస్లో ఉండే కదా, నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్యాట్ ఎక్కువ అవుతుందనేసి నేను నెయ్యిని యాడ్ చేసుకోలేదు. ఇంకా చాలా కొద్దిసేపు అలా మగ్గనిస్తే అలా రెండింటిని ఒకదాని మీద ఒకటి వేసి 1/2 వరకు వేసేసి చాలా బాగుంటాయండి దోశలు అనేవి. ఇంకా ఈ దోశలు 4 తిన్నా మనకు ఫ్యాట్ అనేది ఏర్పడదనమాట. ఎందుకంటే మనం వీటిల్లో మనకు రైస్ అనేది యాడ్ చేసుకోలే కదా, అన్ని మిల్లెట్స్తోనే ఈ దోశలు అనేవి వేసుకున్నాం కాబట్టి మధ్యాహ్నం వరకు అసలు టమ్మీ అంతా కూడా ఫుల్గా ఉంటుందండి. అంత బాగా పనిచేస్తాయన్నమాట. ఈ దోశలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. బ్రేక్ఫాస్ట్లోకి ఈ మిల్లెట్స్ దోశను తిన్నాను. ఇంకా తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ పే క్లాస్లో మనం ఉన్నాం కదా. ఇంకా ఈరోజు డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాను. డిన్నర్లోకి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నానండి. 2 బ్రెడ్లు 2 ఆమ్లెట్లు అనమాట. 2 బ్రెడ్లు
ఆమ్లెట్ వేసేసుకొని ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఇంకా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోతుంది. డిన్నర్ ఎప్పుడు కూడా 6-6:30 లోపల తినడానికి ట్రై చేయండి. అప్పుడే మనం వెయిట్ లాస్ అనేది తగ్గడానికి మన బాడీ అంతా కూడా మెటబాలిజం సహకరిస్తుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. నేను ఈరోజు కొద్దిగా లేట్గా డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళను ట్యూషన్కి వెళ్ళి పంపించేసేది అనమాట. అందుకోసం కొద్దిగా లేట్ అయింది. 6 అయిందండి ఆల్మోస్ట్. ఇంకా ఎప్పుడు కూడా 6 లోపల తినడానికి ట్రై చేయండి. అప్పుడే మనం కూడా హెల్తీగా ఉంటాము. మనము వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మన బాడీ అనేది బాగా యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం. బ్రెడ్ ఆమ్లెట్ అనమాట ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి. ఎవరికైనా మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెయిట్ లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఆదరించండి. ఇంకెందుకు ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఈ బ్రెడ్ ఆమ్లెట్లోకి బ్రౌన్ బ్రెడ్ ఏం తీసుకోలేదండి, వైట్ బ్రెడ్ తీసుకుంటున్నాను. 2 వైట్ బ్రెడ్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా అవే తింటున్నాను. ఇంట్లో వాళ్ళందరికీ చేసేసాను అనమాట. ఇంట్లో నేను తింటున్నాను. ఇప్పుడు ఇంకా డిన్నర్లోకి తినేద్దామనేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ బ్రెడ్ ఆమ్లెట్లలోకి 2 ఎగ్స్ని తీసుకొని ఇలా పగలగొట్టేసి ఇంకా నేను పెన్నం మీద వేసేసుకుంటున్నానండి. పెన్నం హీట్గానే ఉంది అనమాట. ఈ బ్రెడ్ ఆమ్లెట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను వీటిలో ఏమీ వేయలేదండి, ప్లెయిన్ ఎగ్స్ కొట్టేసి వేసాను అనమాట. కొందరైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ కూడా వేసుకుంటారు. నేను ఏం వేసుకోకుండా ప్లెయిన్ ఎగ్స్ మాత్రమే వేసుకున్నాను. వాటిపైన పెప్పర్ చల్లుకున్నాను అనమాట. పెప్పర్ అనేది చాలా హెల్తీ కదండి, అందుకోసం. చూడండి, ఫస్ట్ బ్రెడ్లను బాగా రోస్ట్ చేసుకున్నానండి, అటు సైడ్ ఇటు సైడ్ పెన్న మీద వేసేసి. తర్వాత నేను ఈ ఆమ్లెట్ వేసేసుకొని ఒక సైడ్ డిప్ చేసేసి ఒక సైడ్ పెట్టేస్తున్నాను. అలా వేస్తే ఇటు సైడ్ కూడా మనం ఆమ్లెట్ అనేది కలుస్తుందనేసి నేను ఒక సైడ్ డిప్ చేసేసి తర్వాత అటు సైడ్ మాత్రం అలానే పెట్టేస్తానమాట. చూడండి, ఎగ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనం చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ నేను వైట్ బ్రెడ్ మాత్రం తీసుకున్నాను. మీరు ఇంకా బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట. తర్వాత చూడండి, 2 సైడ్స్ కాల్చుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి కాల్చుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలని, లేదంటే మాడిపోతాయి. ఈ ఎగ్ ఆమ్లెట్ ఒక్కటి తింటే ఇంకా మనకు పొట్ట అనేది ఫుల్గా అయిపోతుంది అనమాట. నేను సూపర్ ఉంది. మనం వెయిట్ లాస్లో ఉంటూనే అన్నీ తినచ్చండి. ఇంట్లో వాళ్ళకి చేసినవన్నీ కూడా ఏమంటే కొద్దిగా తగ్గించుకుంటూ తినాలన్నమాట. అప్పుడే మనకు వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తుంది. మనం అన్నీ తినాలి, వెయిట్ తగ్గాలంటే ఎలా తినాలండి. అందుకోసం కొద్దిగా తగ్గించుకుంటూ తింటే అన్నీ కూడా సమపాలల్లో అందుతాయి. ఫుడ్ ఫీల్ అయినామన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.